ఒక చిన్న బుల్డో నంది అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. రోజు వాటితో ఆడుకునేవాడు. ఆవులకు మేత్ వేసేవాడు. పక్షులకు నీళ్లు పెట్టేవాడు. నంది అన్ని జంతువులతో దయగా ఉండేవాడు. వాటికి సహాయం చేసేవాడు. వాటిని సంతోషంగా ఉంచేవాడు. అన్ని జంతువులు నందిని ప్రేమించేవి. ఒక రోజు నంది నది దగ్గరికి వెళ్లాడు. ఈత్ కొట్టాలని అనుకున్నాడు. నంది చాలా పెద్దది. అకస్మాత్తుగా నందికి ఒక శబ్దం వినిపించింది. అమ్మా అమ్మా, ఎవరో ఏడుస్తున్నారు. నంది చుట్టూ చూశాడు. ఒక చిన్న దూడు బురదలో చిక్కుకుంది. దూడు భయపడింది. దానికి సహాయం కావాలి. నంది దూడు దగ్గరికి పరిగెత్తాడు. భయపడకు, నేను సహాయం చేస్తాను అన్నాడు నంది. నంది దూడును బురదలోంచి బయటకు లాగాడు. దూడు సురక్షితంగా ఉంది. అది చాలా సంతోషించింది. అది నంది ముబ్బన్ నాకింది. నంది దూడను ఇంటికి తీసుకెళ్లారు. దానికి తిండి నీళ్లు ఇచ్చాడు. దానికి గోపాల్ అని పేరు పెట్టారు. గోపాల్ పెద్దదిగా బలంగా పెరిగాడు. ప్రతిరోజు నంది గోపాల్ కలిసి ఆడుకునేవారు. వాళ్ళు ప్రాణ స్నేహితులు. నందికు బోచు నుమ్ముతారు. గోపాల్ నిడిపించుటూ తిరిగేవాడు. గోపాల్ నంది వెకే హనాన్ని చోట తిరిగేది. ఒక రోజు ఉదయం నందికి గోపాల్ కనిపించలేదు. గోడబొడ్లో చూశాడు. పొలంలో చూశాడు. గోపాల్ గోపాల్ పోయింది. నంది కంగారు పడ్డాడు. తన స్నేహితుడిని వెతకాలి. నంది అడవిలోకి వెళ్లాడు. గోపాల్ గోపాల్ అని పిలిచాడు. అన్ని చోట్ల వెతికాడు. చెట్ల మీద కోతులను చూశాడు. రంగురంగుల పక్షులను చూశాడు. జింకల్ కుటుంబాన్ని చూశాడు. కాని గోపాల్ కనిపించలేదు. చివరికి నందికి ఒక పరిచయమున్న హమ్మా అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు పరిగెత్తాడు. అక్కడ గోపాల్ ఉంది. నందిని చూసి గోపాల్ సంతోషించింది. నంది తన స్నేహితుడిని కగిలించుకున్నాడు. అతను చాలా అపిరి పీల్చుకున్నాడు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయాలని నంది నేర్చుకున్నాడు. స్నేహం చాలా ముఖ్యం.